ఆదికాండం 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీలవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రం చేసితివి. అతడు నా మంచం మీదికెక్కెను. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపమొచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగకొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెను, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టెను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షీలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అది కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్దభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదోను కొట్టును, అతడు మడిమను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. నఫ్తాలి విడవబడిన లేడి, అతడి ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ, వీట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. బిలికాండ్రు అతని వేధించిరి, వారి బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు మోపెడువాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకార పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చినట్టి తోడేలు, అతడు ఉదయించు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గృహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేనును లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను.
యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచమ్మ మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణమే విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఆదికాండము 50వ అధ్యాయము, చివరి అధ్యాయం కూడా. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడే వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద నున్నెడలా మీరు అనుగ్రహించిన మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి తవ్వించి తిని కదా, అందులో నన్ను పాతిపెట్టవలెనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదినని చెప్పుడనేను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రమే గోషెను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో కూడా వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్దానునకు అవతలనున్న అటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రి గూర్చిన 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దినమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖం సలుపుట చూచి ఇశ్రాయేలులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనేది. కనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడెను. అది యోర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమే అతడి వారికి ఆజ్ఞాపించినట్లు చేసేది. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానం కొరకు స్వాస్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోదు నొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరినీ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబెట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించిననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అది బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరపు పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారులైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఆది కాండము కంప్లీట్ అయిపోయిందండి ఈరోజుకి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.